స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన వాక్య భాగం నుండి ఈరోజు మనకి ఇవ్వబడిన అంశాన్ని ఆధారం చేసుకుంటూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు భూస్థాపన నిమిత్తము అభిషేకం. గత ఆదివారపు సువార్త వాక్య భాగంలో ఇదే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత ఆదివారం తెలియపరిచాను. ఈ స్త్రీ యేసు ప్రభు వారిని ఎంతగా ప్రేమిస్తూ ఉందో, ఆయన ఎంత విశ్వాసము నమ్మకం కలిగి ఉందో అనేటువంటి విషయాలు. అయితే ఈరోజు మనకి ఇవ్వబడిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన భూస్థాపన నిమిత్తము ఆయనను అభిషేకించి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, జనరల్గా అభిషేకం అనేది ఎవరికి ఇస్తారు? యాజకులకి, ఇంకా రాజులకు. రాజులకి అభిషేకం ఉంటుందా? ఉండదు. అలాగే ప్రవక్తలకి అభిషేకం అనేది మనం చూస్తాం. ఈ అభిషేకం ఏంటి అని అంటే, వారిని ఒక ప్రత్యేకమైన పనికి ఏర్పాటు చేసి వారిని అనాయింట్ చేసి అభిషేకించి పంపిస్తారు. సో మరి భూస్థాపనకి అభిషేకం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, భూస్థాపన నిమిత్తం ఎందుకు ఈ అభిషేకం అని అంటే, యేసు ప్రభు వారు ఆయన రాజ్యాన్ని పరిపాలించాలి, లేక రాజుగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేసేది ఏ రాజ్యానికి? రాబోయే పరలోక సంబంధమైన రాజ్యానికి ఆయన రాజు. ఇప్పుడు ఆయన ఆ రాజ్య పరిపాలన చేయాలి అని అంటే, లేక రాజుగా రావాలి అని అంటే, ముందుగా ఇక్కడ ప్రాణం పెట్టాలి. సో యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం మనం ఆలోచన చేస్తే, భూస్థాపన నిమిత్తము ఆమెను అభిషేకించింది అనేది, లేక ఆమెను ఇది కార్యం అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాం. కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారేమో రాజు, రాబోయే దేవుని రాజ్యానికి యేసుక్రీస్తు రాజు అయితే, మనందరము ఆ రాజ్యంలో సభ్యులు. మనందరము దేవుని రాజ్యంలో సభ్యులు. సో అందు గురించి క్రైస్తవుల్లో ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తామనంటే, ఇతరులాగా మనం కాల్ చేసి పొడుగు చేస్తామా? ఎందుకని అని అంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక విశ్వాసం ఉంది. అదేంటి అనంటే చనిపోయినటువంటి వారు మళ్ళా తిరిగి లేస్తారు. దేనికోసం అనంటే, రెండు సందర్భాలు ఉన్నాయి. కానీ మన విశ్వాసం ఏంటి అనంటే, దేనికోసం మనం లేవాలి? నరకానికి వెళ్ళాలంటే దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యములో దేవుని రాజ్య వారసులుగా ఉండటానికి మనం తిరిగి లేపబడుతూ ఉన్నాము అనేది మనకున్న విశ్వాసము, నిరీక్షణ. కాబట్టి చనిపోయిన తర్వాత చక్కగా స్నానం చేయించి
నూతన వస్త్రాలు కట్టి ఒక చక్కటి పెట్టెలో ఆ పెట్టెని కూడా అలంకరించి వస్త్రాలతో భద్రంగా తీసుకెళ్ళి మన సమాధిలో పెడతా ఉంటాం. కారణం ఏంటి అంటే ఒక దినాన్ని మరలా దేవుని రాజ్యంలో మనము పరిశుద్ధ యాజకులను రాజులైన దేవుని సమూహంగా ఉంటాం అనేటువంటిది దేవుని వాక్యము తెలియజేస్తాం. కాబట్టి అంత భద్రంగా మనం సమాధి చేస్తాం. అది యేసు ప్రభువు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. భూస్థాపన నిమిత్తము ఈమె నన్ను అభిషేకించాడు. కాబట్టి మీరెవరు ఆమెను తొందర పెట్టద్దు అనేది ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి వారు చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఆయనకి జరగాల్సినటువంటి మర్యాదలన్నీ జరగలేదు. జరగవని యేసు ప్రభు వారికి తెలుసుండి ఈ మరియా ఇది చేసింది కాబట్టి ఇది నా భూస్థాపన నిమిత్తం ఈమె ముందుగా ఈ కార్యక్రమం చేసింది, ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నాకు ఎవరు ఎలాంటి చేయరు అనే ఆలోచన చాలా మందికి ఉంది. ఎందుకంటే చాలా ప్రసంగాలు విన్నాను, ఇలాంటి ప్రసంగం పెద్ద ప్రసంగికులే వాళ్ళు, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే మీరు యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం నుంచి కనుక ఆలోచన చేస్తే యూదుల భయం రహస్యముగా యేసు శిష్యుడై అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చాడు గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాడు. ఆయన ఎదురు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు. ఏమో సేరు అంటే ఒక లీటరు. సేరు అంటే ఏమో కొన్ని బియ్యకు వస్తారు కదా వీళ్ళు, ఏమో సేరు అడ్డేడు కుంచెడు ఏమో అయ్యేనా కొలతలు మీకు అడ్డ దగ్గర నుంచే తెలిసేది. అడ్డంలో సగం సేరు అంటారు, దాని కేజీ. మామూలు ఇదైతే లీటర్లో దొరికితేనేమో ఒక లీటరు తెలియదు ఈ లెక్కలు కూడా. ఓకే సరే, మానికంటే 2 కేజీ కదా, మానికంటే 2 కేజీ. సో లిక్విడ్ అయితే 2 లీటర్లు, సేర్ అంటే 1 లీటర్ లేదా 1 కేజీ. ఓకే, ఈ కొత్త సాయం పక్కన పెట్టారు. ఎన్ని సేర్లు అంటే 150 సేర్ల ఎత్తు ఆయన బాడీకి పోసి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఈ సుగంధ ద్రవ్యములను ఆయనకు పూసి నారబంధం చుట్టి సమాధి చేసినటువంటి పరిస్థితి అక్కడ చాలా వివరంగా రాస్తా ఉన్నారు. కాబట్టి యూదులు ఎవరైనా చనిపోయినప్పుడు ఎలాగైతే పాతి పెడతారో ఆ మర్యాదలన్నీ యేసు ప్రభువుకి జరిగింది, ఖచ్చితంగా జరిగినట్టుగా వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇవి జరగవు కాబట్టి మరియా నాకు ముందుగా ఈ కార్యక్రమం చేసింది అని యేసు ప్రభువు చెప్పడం. దయచేసి ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో లోపని గమనించాలి అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ అభిషేకం రాబోయే దేవుని రాజ్యంలో ఆయనకేమో రాజు కాదు, మనకి చేసినంతగా మేము దేవుని రాజ్య వారసులుగా ఉంటాం. అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఎందుకంటే ఆదివారం నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను, ఈరోజు మరికొన్ని విషయాలు
మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. ఇదే సందర్భాన్ని మనం లూకా సువార్తలో కనుక ఆలోచన చేస్తే, లూకా సువార్త 7వ అధ్యాయం బహుశా 34 వచ్చిన అనుకున్నాను. నువ్వు ఒకసారి చదవలేదు. లూకా సువార్త 7వ అధ్యాయం అదేనా? వింటారు మంచిగా చూసారు అసలు లేదా? 7వ అధ్యాయం లూకా సువార్తలో చదవచ్చు కదా. జాగ్రత్తగా వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. మీకు ఒక డౌట్ రావచ్చు, మార్కు సువార్తలోనేమో తల మీద పూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం, ఇక్కడేమో పాదములకు. సో లూకా అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క శిష్యుడు, విషయాలు తెలుసుకుని రాసినటువంటి వాడు, ఈ ప్రత్యక్షంగా చూసి రాసినటువంటి వాడు కాదు. ఇప్పుడు ఒక విషయం ఏమో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి ఇంకొకరికి అలా నలుగురి దగ్గర నుంచి 5వ వ్యక్తి చేరే లోపుకి అసలు భావమే మారిపోతుంది. మీకు అర్థమైంది? మీకు సామెత కూడా ఉంది, పుట్టిందంటే పెరిగింది అన్నారు సామెత. పుట్టిందంటే పెరిగింది అంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఒక విషయం ఒక 2-3 దగ్గర నుంచి ఇంకొక వ్యక్తికి చేరేటప్పటికి విషయం కాస్త మారిపోతూ ఉంటారు. సపోజ్ నాకు ఒక ఏది ఉంది, తప్పిపోయింది అనుకుంటున్నా, నేను అవ్వదా చెప్తాను, అవి 10 లీటర్లు పాలించేదండి, పోయింది, దొరకలేదు. నేను ఎవరు చెప్పాను, ఆ వ్యక్తి ఇంకొకరితో చెప్పాను 15 లీటర్లు ఇచ్చేదంట పాలు. ఆ వ్యక్తి ఇంకొక దగ్గరికి వెళ్ళి 20 లీటర్లు పాలించేదంట. ఏది చివరికి అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక విషయం జరిగితే దాన్ని పుట్టిందంటే పెరిగింది అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక విషయం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి అలా వెళ్ళేటప్పుడు కొన్ని మారిపోతూ ఉంటాయి. అలా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే లూకా డైరెక్ట్ యేసుప్రభువు వారి శిష్యుడు కాదు, ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు గారి శిష్యుడు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుని రాశాడు. కొంతమంది దగ్గర నుంచి ఆయన సమాచారం సేకరించేటప్పటికి తల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది అని అంటే పాదాల దగ్గరికి వచ్చింది. ఒకసారి తల మీద ఏదైనా ఒక చెంబు నీళ్ళు పోస్తే పాదాలు కూడా తెరిచే అవకాశం లేకపోలేదు అనేది నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇక్కడ తల మీద పోసిందా పాదాలకు పోసిందా అనేది కాసేపు పక్కన పెడితే, ఇక్కడ కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతా ఉన్నాం. ఆమె ఎంతగానో ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందని? ఎందుకు ఏడ్చుంటుంది? ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గర నిలబడ్డారో, ఆయన చెప్పినటువంటి మాటలతో తన జీవితాన్ని సరిచూసుకుంది. తన జీవితాలన్నీ పాపాలే కనబడుతూ ఉంది. కాబట్టి తాను చేసినటువంటి పాపాలను బట్టి అయ్యో ఎంత పాపిని నేను. యెషయా అంటాడు కదా, ఆయన దర్శనంలో అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆశీనుడైనట్టుగా చూస్తున్నటువంటి ఆయన ఏమంటాడు అంటే, ఆ తర్వాత తను చూసుకుంటా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసిస్తున్నటువంటి వాడను అని తన గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గర నిలబడ్డారో, ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యంతో తన జీవితాన్ని కంపేర్ చేసుకుని తాను ఎన్ని పాపాలు చేసిందో ఆ చేసినటువంటి ఆ పాపాలను బట్టి ఆమె పశ్చాత్తాపడుతూ దుఃఖిస్తూ ఉంది.
ప్రభుత్వ ప్రియమైన దేవుని పిల్లరా, ఆమె ఎంతగా ఏడ్చింది అని అంటే ఆమె ఏడ్చేటప్పుడు వచ్చినటువంటి కన్నీటికి ఆయన పాదాలు కూడా తడిచిపోయింది. యేసు ప్రభు పాదాలు తడిచేటంతటి కన్నీరు ఆమె కార్చింది అని అంటే ఎంతగా ఏడ్చి ఉంటారు. ఎందుకేడ్చింది? ఆమె చేసినటువంటి అపరాధాలను బట్టి, అయ్యో నేను పాపిని అని పశ్చాత్తాపంతో ఏడ్చినటువంటి ఏడుపు. ఇప్పుడు పాదాలు తడిసిపోయింది తన కన్నీటితో. కాబట్టి గబగబ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు విడిచి ఆ విలువైన అతడు ఆయన పూసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యము వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం చేసినటువంటి పాపాలను బట్టి, మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి పశ్చాత్తాపడుతూ దుఃఖిస్తూ ఏడవలసిన అవసరత ఉంది అనేది నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేను పాపిని అని నువ్వు గ్రహించగలిగి ఈ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడతావో, పాప క్షమాపణ అనేది మనకి కలుగుతారు. ఒక దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం నేను హెచ్చరిస్తున్నాను, ఇదిగో పాస్టర్ గారి కదా నా కోసం వాక్యం చెప్పాడని రేపు నుంచి గుడికి రావడం మానేపోతాను. జరిగేది ఏంటి అంటే మన పాపాలు మనలోనే ఉంటాయి. మన పాపులుగానే జీవిస్తాం, పాపులుగానే మరణిస్తాం. చివరికి దేవుని రాజ్య వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నాము అనేది ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ దినాన్ని క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఆలోచన చేయాలి. ఎప్పుడైనా ఇవెవరు లోకా గారు చెప్తున్నారు. సరే, మత్తయి వాక్యం ఏమని చెప్పారు? ఒక స్త్రీ అని చెప్పారు. ఇదే సందర్భాన్ని మన యోహాను సువార్తలో చూస్తే ఆయన ఏమన్నాడు అంటే 2వ అధ్యాయంలో మరియా అని పేరు పెట్టి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ పాపాత్మురాలైన ఈ స్త్రీ ఎవరు అంటే యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు, మరియా. ఈ మరియా ఒప్పుకున్నట్లుగా, ఈ మరియా పశ్చాత్తాపడినట్లుగా, ఈ మరియా ఏడ్చినట్లుగా ఎప్పుడైనా మన పాపాల గురించి మనం పశ్చాత్తాపడ్డామా, దుఃఖించామా, ఏడ్చామా, దేవుని సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకోగలిగామా? ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత మనందరిపైన ఉంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా మంది యొక్క ఆలోచన ఏంటి అని అంటే మిగిలిన ముగ్గురు రాసిన సందర్భం వేరు, లూకా గారు రాసినటువంటి సందర్భం వేరు, కానీ వేరు మాత్రం కాదు. అది ఒకటి. అందరూ కూడా ఒకే విషయాన్ని రాశారు, కానీ కొంచెం డిఫరెంట్గా రాశారు. పరిస్థితులను బట్టి నేను ముందుగా చెప్పిన కారణాలు ఏంటి అనేది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ దినాన్ని క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చామా, కూర్చున్నాం, వెళ్ళిపోయాము కదా, వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు అయ్యో నేను పాపి, నన్ను కరుణించు అని దేవుని మనం వేడుకోవాలి. మన ఏఎల్సి ఆరాధన క్రమాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి, మరి ఏ ఇతర సంఘాలు దొరకని ఆరాధన. మీరు ఎక్కడికి వెళ్ళినా నిలబడి చేతులు ఊపుతూ కచ్చిపులు ఊపుతూ ఏదేదో చేస్తారు. పాపం ఒప్పుదల ఉండదంట. ఏముండదు? పాపం ఒప్పుదల ఉండదు. రెండోది ఏంటి అంటే విశ్వాసాన్ని ఒప్పుకునే పరిస్థితులు కూడా ఉండదు. మన ఆరాధనలో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి పాపం ఒప్పుదల ఉంటుంది, రెండవది విశ్వాసాన్ని కూడా మనం ఒప్పుకుంటాం. ఏంటి పాపం ఒప్పుదల అంటే మన ఆరాధనలో మనం చెప్పేది ప్రభువా
మమ్మను అంటే దాని ఉద్దేశం, నాయన నేను పాపిని, నన్ను కరుణించు అని వారు ఒప్పుకుంటున్నారు. రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే విశ్వాస ప్రమాణం. మన విశ్వాసాన్ని ఒప్పుకుంటామా? ఏమని ఒప్పుకుంటున్నాం? భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు నీవి. రెండవది, నీవే కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా నువ్వే. నీవు మా కోసం శిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. మమ్మల్ని అందరినీ పరిపాలించడానికి నీవు మరలా రాబోతూ ఉన్నావు. ఇదే మన ఒప్పుకొని విశ్వాసం. సో ప్రోగ్రామ్ మన దేవుడు బిడ్డరా. సో ఇందులో ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఏదో పాస్టర్ గారితో పాటు మనం కూడా చెప్పేస్తూ ఉంటాం, కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటామో దేవుడు తన కృపను అక్కడి నుంచి రిలీజ్ చేస్తాడు. ఇక్కడి నుంచి విశ్వాసం ఆయన దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది? కృప. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతని రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతని రక్షింపబడి ఉన్నారు. నిజమే. ఎలా అంటే మన దగ్గర నుంచి విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దేవుని దగ్గర నుంచి మనకి కృప రిలీజ్ అవుతాయి. ఆ కృపను మనం పొందుకుంటే ఆ కృప చేత మనకి రక్షణ కలుగుతుంది. ఈ ఏఈఎల్సి సంఘంలో తప్ప ఈ విశ్వాస ప్రమాణం ఎక్కడైనా విన్నారా మీరు? లేదు. రెండవది పాపం తప్పుదల. పాపం తప్పుదల ఏంటి అంటే యోహాను మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చెప్పి, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి వాళ్ళని పవిత్రులుగా. సో పాపం తప్పుదలలో ఉండే గొప్ప ప్రాముఖ్యత ఏంటి అంటే దేవుడు మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. ఈ రెండు ఎక్కడ ఉంటాయి అంటే ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్లో మాత్రమే దొరుకుతాయి. మిగిలిన చోట ఎక్కడ దొరకదు. కానీ ఈ మనకు నచ్చు. మాకు పాప క్షమాపణ అవసరం లేదు, దేవుని కృప అవసరం లేదు, మాకు స్వస్థత ఉంటే చాలు అని ఎక్కడికెక్కడికో పరుగుపెడతా ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆలోచించేది క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చూసినటువంటి మన జీవిత విధానం ఏ రీతిగా ఉంది. ఈ మరియ మనకు ఒక మాదిరికరాన్ని మాకు మాదిరి చూపిస్తారు. ఏంటి ఆ మాదిరి అంటే ఆమె దేవుని పాదాలు లేక దేవునికి వెనక వైపు నిలబడి ఆ ఊరికే లేదు, దేవుని మాటలు వింటూ దేవుని మాటలతో తన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంది. ఆమె చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడుతూ ఉంది, దుఃఖిస్తూ ఉంది, కన్నీరు కార్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు ఎప్పుడైనా మన దేవుని సన్నిధిలో మన పాపాల గురించి పశ్చాత్తాపడ్డామా, ఒప్పుకున్నామా, విడిచిపెట్టామా, మనం ఆలోచన చేసి ఈ 37వ రోజు ధ్యాన కోరికలు పాల్పొందు పొందుతున్నటువంటి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడతాం. మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి మన పాప క్రియలను బట్టి పశ్చాత్తాపడదాం, దుఃఖిద్దాం, కన్నీరు కారుదాం. తద్వారా దేవుని ఎదురించి క్షమాపణ పొందుకుని దేవుని కనికరాన్ని పొందుతూ దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణ విమోచన మనందరూ కూడా అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. కాశీమాల వీరయ్య గారు ఇంటి నిమిత్తం, పాస్టర్ గారి ఇంటి నిమిత్తం 500 రూపాయలు బాగా ఇచ్చి ఉన్నారు. అలాగే
జెపి పెద్ద ఆదాం గారి యొక్క జ్ఞాపకం, వారి యొక్క భార్య కోటేశ్వరరావు గారు, జెపి కోటేశ్వరరావు గారు పాస్టర్ గారి ఇంటి నిమిత్తం 500 రూపాయలు కానుక ఇచ్చినారు. ప్రార్థన చేద్దాం. దయామయుడ వందనాలు ప్రభు, ఈ సమయంలో ఇదిగోనైనా పాస్టర్ గారి ఇంటి నిమిత్తం కానుక ఇచ్చినటువంటి కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోరండి. పేరు పేరు వచ్చిన మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. తిరిగి 30 రోజంతలుగా నూరంతలుగా దయచేయండి. శోధన బాధల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని దాచేయండి. ప్రార్థన ఆలకించి ప్రతిఫలాన్ని అనుగ్రహించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండును గాక, ఆమేన్. దయచేసి గమనించండి, రేపు నియమ గురువారం ప్రభరాత్రి భోజన సంస్కార ఆరాధన ఉంటుంది. రేపు దయచేసి గమనించండి, ముఖ్య ఆరాధన ఉంటాయి, సంస్కార ఆరాధన ఉంటుంది. సంఘ బిడ్డలు గమనించి సకాలంలో సిద్ధపడి రావాలి అని మనం చేస్తూ ఉన్నారు. అలాగే ఎల్లుండి మహాశుక్రవారం ఉదయం 10 గంటలకి యథావిధిగా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన యథావిధిగా ఉంటుంది. సంఘ బిడ్డలు గమనించి సకాలంలో సిద్ధపడి రావాలి అని మనం చేస్తూ ఉన్నాము. అలాగే శనివారం కూడా, ఎందుకంటే శనివారం తోటి 40 రోజులు కంప్లీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి శనివారం కూడా యథావిధిగా ప్రార్థన ఉంటుంది. దయచేసి సంఘ బిడ్డలు గమనించి సిద్ధపడి రావాలి అని మనం చేస్తూ ఉన్నాం. కీర్తన, సిల్వ చెంత నేసు చేర్చి నన్ను నిలిచి అనే కీర్తన అందరూ కలిసి పాడుతున్నా. చివరి చరణానికి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ప్రభు ప్రార్థన దీవెనతో కార్యక్రమాన్ని ముగించి. సిల్వ చెంత నేసు చేర్చి నన్ను నుంచు, కల్వరి శ్రవించెడు కాల్వలోన ముంచు. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్లవొప్పనంతరి చేర నాకు ముక్తి. కంపితాత్మునందునై కాననికయుండ, సొంపు మీర బ్రోచిది సూర్య తేజస్కుండ. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్లవొప్పనంతరి చేర నాకు. దేవ గొర్రె పిల్లని కీర్తి నాకు చూపు, నీవద ప్రభావము పావనుండనేపు. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్లవొప్పనంతరి చేర నాకు ముక్తి. నే నిరీక్షణంబును ఎప్పుడు వేచియుండు, భూమి కాంత భారది భూమి మందు. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్లవొప్పనంతరి చేర నాకు ముక్తి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువులకు తండ్రి, మీ మహిమ గల నామం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనుక మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కాచి
కాచి కాపాడి 37వ రోజు ధ్యాన కూడికలో ఈ రీతిగా చేరిన ఆయన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పేరు పేరు వరుసను దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని బిడ్డకి దాచేయండి. ఆయన మీకు వందనాలు. సంఘ బిడ్డలందరి బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. బిడ్డలకు ప్రతి అవసరం దగ్గరతో తీర్చండి. సమృద్ధిని దయచేయండి. ఆయన శోధన బాధల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వినిన వాక్యం దృష్టి తిప్పకుండా బిడ్డల హృదయాలలో భద్రపరుచుకుని నాయన మరియా ఏ రీతిగా నాయన తాను చేసినటువంటి అపరాధాలను బట్టి పశ్చాత్తాపడిందో, ఎంతగా దుఃఖించిందో, ఎంతగా కన్నీరు కార్చిందో, అలాగే నాయన మేము కూడా మా యొక్క అపరాధములను బట్టి పశ్చాత్తాపడుచు దుఃఖిస్తూ కన్నీరు కార్చే నాయన అనుభవాన్ని మాకు కూడా అనుగ్రహించమని, తద్వారా మీరు అనుగ్రహించేటువంటి గొప్ప రక్షణ, విమోచన మేమందరం కూడా అనుభవించగలిగినట్లు సహాయం చేయమని, ప్రార్థన ఆలకించి ప్రతి ఫలాన్ని దయచేయమని, ఈ దినాశీర్వాదాలతో నింపి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. వారికి ఆహారం నేడు మాకు దయచేయండి. మరి అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించి మా శోధనలను తప్పించి రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని నిత్య సహవాసము, కాపుదల సదా మనందరికి తోడైండి సంరక్షించి కాపాడును గాక. అందరికీ వందనాలు.